ఆమీర్ కోట్ రాణి గారు ఇలా కింద పడిపోయారా? అది నా కాలిపట్టి మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఎక్కడైతే మీరు మీ పరువుని వదిలేశారో అక్కడే మీ పట్టిల్ని కూడా వదిలేశారు. కానీ ఇప్పుడు ఈ విషయాలతో మనకేం పని లేదు. రండి, లేవండి. ఈరోజు మీరు మమ్మల్ని సంతోషపెట్టండి. ఏమైంది రాణి గారు? ఆడండి. నాట్యం చేయండి. మీ భార్య నేను వేసి అనుకోవద్దు. పూజకి తెచ్చిన పూలని ఎవరు వేసీలకివ్వరు. మేమంత మూర్ఖులం అనుకుంటున్నారా? పూల మధ్య ఉండే వ్యత్యాసం తెలియకపోవడానికి రాణి గారు. ఏమైంది? మీరు ఇతరుల ముందు నాట్యం చేస్తారు, మరి మీ భర్త ముందు నాట్యం చేసేందుకు సిగ్గుపడతారే? ఏంటి ఏమన్నారు మీరు? అదే రాణి గారు, మీరు రాత్రి వేళలో విల్కిన్సన్ దగ్గరికి వెళ్లారు, వారిని సంతోషపెట్టారు, వారి ముందు నాట్యం చేశారు. కమాన్ రాణి గారు, అయిన వాళ్ళకి ఆకుల్లోనూ కాని వాళ్ళకి కంచాల్లోనూ. లేదు 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 లేదు, ఇలాంటి డబుల్ స్టాండర్డ్స్ ఉండనే ఉండకూడదు. కానివ్వండి, నాట్యం చేయండి మా కోసం. డాన్స్ ఫర్ మీ రాణి గారు. మాట్లాడింది చాలు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను విల్కిన్సన్ దగ్గరికి వెళ్ళాను కేవలం మీకోసం, మీ గౌరవం కోసం. అయినా మీరెలా అనుకున్నారు అసలు నేను ఇలాంటి? ఇంతకీ ఈ పట్టీలు మాకెవరు పంపారో మీకు తెలుసా? విల్కిన్సన్ గారు. పట్టీలైతే ఆయన పంపేశారు, కానీ ఆమీర్ కోట్ రాజవంశం యొక్క గౌరవం శాశ్వతంగా ఆ గదిలో సమాధి అయిపోయింది. మీరు పరాయి వాళ్ల కోసం ఏ పనైనా చేయగలరు, మీ భర్త కోసం చేయలేరా? మీరు కోరుకున్నది ఇదే అయితే రాణి గారు, మీరు మాకు చెప్పాల్సిందే. మేము చేసి ఉండేవారు. అందరి ముందు నాట్యం చేయడం ఈ ఆమీర్ కోట్ కొత్త రాణి గారికి మోజు అయితే అలాగే కానివ్వండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.